ఈ వార్త దినపత్రిక సంబంధించిన ప్రధాన వార్త సంబంధించవచ్చు. మరి వరంగల్ జిల్లా నర్సంపేటకు సంబంధించి ఒక వార్తను ప్రచురించింది వార్త దినపత్రిక. అసైన్ భూమిలో అక్రమ వెంచర్, టీఓటీ చట్టానికి తూట్లు పొడుస్తున్న రియల్టర్లు అంటూ ఒక వార్తను ప్రచురించింది. ఆ నర్సంపేట పట్టణంలో రియల్టర్ల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతూనే ఉన్నాయి. అనుమతులు లేకుండానే అసైన్ ప్రభుత్వ భూములపై కన్నేసి అక్రమ వెంచర్లు చేస్తూనే 1997 టీఓటీ చట్టానికి తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తాజాగా పట్టణంలోని మానబేడ్ రోడ్లో సర్వే నెంబర్ 111/28లో అక్రమంగా ఫ్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇట్టి విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అనుమతులు చూడొచ్చు. ఇది సర్వే నెంబర్ 111/28లో అక్రమంగా ఫ్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇట్టి విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అనుమతులు లేవని బోర్డు పెట్టినప్పటికీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అట్టి బోర్డులను తొలగించి అట్టి భూమిలో రోడ్లు హద్దురాలు పాతి ఫ్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారు. రియల్ దందా నియంత్రించాల్సిన అధికారులు నామమాత్రంగా చర్యలు చేపట్టడంతో విలువైన భూములను అక్రమ పద్ధతిలో రిజిస్టర్ చేసుకొని రికార్డులోకి ఎక్కిస్తున్నారు. అధికారుల అలసత్వం వల్లనే టీఓటీ చట్టం అమలు కావడం లేని విమర్శలు వస్తున్నాయి. రియల్టర్లు ఏమాత్రం అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్లాట్లు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు పట్టణంలో ఫ్లాట్లు కొనుగోలు చేయాలన్న ఆశతో వస్తే వారికి మాయమాటలు చెప్పి ఫ్లాట్లను అంటగడుతున్నారు. కొద్ది రోజుల తర్వాత అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని, అసైన్ భూమి అని బోర్డు పెట్టడంతో బిత్తరపోతున్నారు. రియల్టర్ మాత్రం ఎంచక్క డబ్బులు దండుకొని కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా పుట్టగొడుగుల ముందుకు వస్తున్న వెంచర్లను అరికట్టాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. మానబేడ్ రోడ్లో వేస్తున్న వెంచర్కి ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నప్పటికీ బహిరంగానే ఫ్లాట్లు చేసి విక్రయించడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు నామమాత్రంగా ఉండకుండా కఠినంగా ఉండాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూముల అమ్మకాలను నియంత్రించి టీఓటీ చట్టం ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తర్వాత అసైన్ భూముల అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవు, తహసీల్దారు అంటూ చూడొచ్చు. ప్రభుత్వ అసైన్ భూముల్లో ఎవరైనా అమ్మకాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని స్థానిక తహసీల్దార్ విశ్వప్రసాద్ తెలిపారు. మానబేడులో అక్రమంగా వెలిసిన వెంచర్పై వివరణ అడగా 111 సర్వే నెంబర్లో ఉన్న భూములు అన్ని అసైన్ భూములే అని, అట్టి భూముల్లో వెంచర్లు చేసి ఫ్లాట్ విక్రయించడం చట్ట ప్రకారం చెల్లదని, మానబేడ్ రోడ్లో ఉన్న వెంచర్ ఎలాంటి అనుమతులు ఇవ్వని, ఎవరైనా దరఖాస్తులు చేసినా అనుమతులు ఇవ్వమని తెలిపారు. ఇట్టి భూముల తక్షణమే బోర్డు బాధి రియల్టర్లకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. ఇది చూడవచ్చు మనం వార్త దినపత్రికలో ఈ వార్తను ప్రచురించింది. సో నర్సంపేటలో మితిమీరిపోతున్న రియల్ ఎస్టేట్లకు సంబంధించిన రియల్టర్ల ఆగడాలు గతంలో కూడా అందరి టీవీ వరుస కథనాలు ప్రచురించింది. తనది అంటే సంబంధించి ఎలాగైనా డబ్బును దండుకోవాలి, మాయమాటలు చెప్పి అవతల వ్యక్తిని కొనుగోలుదారులను మోసం చేయాలన్న ఆలోచనతోటి విచ్చలవిడిగా కూడా ఇలాంటి చేస్తున్నారు. అసైన్ భూమిలో అనుమతులు అనేవి రావు. ఎప్పుడు కూడా ప్రభుత్వ భూమి కావచ్చు, అసైన్ భూమిలో రావచ్చు. ఏదో తూతూ మంత్రంగా అక్కడిక్కడ కొన్ని ఇచ్చినప్పటికీ అది అధికారుల అలసత్వం వల్లనే వచ్చింది తప్ప వేరే కాదు. ఇదే సంబంధించి నర్సంపేటలో అసైన్ భూములలో మరి ఇంటి నెంబర్లు, తర్వాత అనుమతులు, తర్వాత కరెంటు మీటర్లు ఇవన్నీ ఇస్తున్నారంటూ కమిషనర్ తోటి అందరి టీవీ మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన ఏం చెప్పిండంటే, గతంలో ఇచ్చిన వాటికి సంబంధించి కూడా ఎప్పుడు వాళ్ళు భయపడకుండా ఉండాల్సిందే. అసైన్ భూమికి ఇకపైన ఏమి ఇవ్వము, అసైన్ భూమికి సంబంధించిన అనుమతులు ఎలాంటివి ఇవ్వము, గతంలో ఇచ్చినవి కూడా ఒక్కోసారి రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ తహసీల్దార్ కూడా ఏం చెప్తున్నాడంటే, ప్రభుత్వ భూమి అయినా అసైన్ భూమి అయినా కనుక ఎవరైనా అమ్మినా కొన్నా ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాడు. అయితే వీళ్ళు ఇక్కడ బాజాబ్తా బోర్డులు పెట్టి మరి అమ్ముతానంటే వీళ్ళ ధైర్యం ఏందనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో ప్రజలకు, కొనుగోలుదారులకు అవగాహన కల్పించాల్సిన చర్య చేపడితేనే బాగుంటుందని మేము కూడా తెలియజేసుకుంటూ, దీనికి సంబంధించి మరి పూర్తి స్థాయిలో కూడా ఎవరైనా కొనుగోలుదారులు ఉంటే మాత్రం అసైన్ భూమికి సంబంధించి వెంచర్లు ఎవరు చేసినా కొనుగోలు చేయొద్దు. ఎందుకంటే దాంట్లో ఎప్పుడు మీకు ప్రమాదకరమే, దానికి సంబంధించిన అనుమతులు రావు. మీరు డబ్బులు పెట్టి కొనుక్కొని, బాజాబ్తా డబ్బులు పెట్టి కొనుక్కునే ఫ్లాట్లు సక్రమంగా ఉన్నటువంటి అన్ని అనుమతులు వచ్చే విధంగా ఉన్న ఫ్లాట్లను కొనుక్కోండి. మీ ఇక్కడ ఫ్రీ ఏమి ఇస్తలేరే, తక్కువ ధరకి ఏమి ఇస్తలేరే, వాళ్ళు లాభపడడానికి మిమ్మల్ని మోసం చేస్తారు. సో కాబట్టి మీరు డబ్బులు చెల్లించి తీసుకుంటున్నారు కాబట్టి అన్ని రకాల అనుమతులు వచ్చేవి ఫ్లాట్లను కొనుక్కోండి తప్ప ఇలాంటి రియల్టర్లు చేసే మోసాలకు మీరు బలి కావద్దు. సో దీనికి సంబంధించి మరింత కార్యక్రమాన్ని కూడా అందరి టీవీ సంబంధించి మరో వార్త సంబంధించి చూడవచ్చు మీరు. సో ఇది వార్తా దినపత్రికలో ఈరోజు ప్రచురించినటువంటి వార్త.